మీ శాసనసభ్యుడు చాలా సంతోషం. ఈరోజు ఈ గ్రామానికి రావడం మేము చదువుకునే రోజులు గుర్తొస్తా ఉన్నాయి. నేను చిత్తూరు జిల్లాలో మన చదువులో హై స్కూల్కి రోజు నడుచుకొని వెళ్ళి చదివేవాళ్ళు. అదే చెప్తా ఉంటా విద్యార్థులకు అందరికీ, ఉపాధ్యాయులు కూడా. మరి మా తండ్రి గారు బాగా కష్టపడి చదివించేదే కాకుండా అప్పుడే నేను రాజకీయాల్లో ఉంటే కూడా యూనివర్సిటీలో దాన్ని కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పకుండా నీ ఇష్టం అని చెప్పేవాడు. బాధ్యతాయుతంగా చదువుకున్నా, పిహెచ్డీ చేశాను. మరి ఈరోజు వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ రాణిస్తా ఉన్నాను. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి విద్యార్థి ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ చదివే వాళ్ళంతా కూడా మధ్యతరగతి అంతకంటే కింద స్థాయిలో ఉన్న కుటుంబాల వారే ఉంటారు. ఇంకా కొద్దిగా బాగా జరుగుబాటు ఉండే వాళ్ళు కానీ, లేదా కొద్దిగా మధ్యతరగతి కంటే పైన ఉన్న కుటుంబాలు కానీ, వీళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంటారు. మరి ఇంత కష్టపడి మీకు అవకాశం ఇచ్చి మీ తల్లిదండ్రి పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తల్లిదండ్రి బాధ్యత తీసుకొని మీకు అన్ని సౌకర్యాలు కల్పించి ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాబోధన నేర్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. మరి మనం చూస్తా ఉన్నాం, ఈరోజు వేల కోట్లు ఖర్చు చేసి నాడు నేడు కింద అన్ని పాఠశాలలు కూడా ఆధునీకరించేది కాకుండా అక్కడ అధునాతన విద్యను కూడా బోధించేందుకు వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా ధనుంజయన గురించి మీకు 4-5 విషయాలు చెప్పాలా. అడ్వైజర్ టు సీఎం అంటే ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే వ్యక్తి. నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అంత తక్కువ వయసులో ఒక ముఖ్యమంత్రికి అడ్వైజ్ ఇచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ధనుంజయ రెడ్డి గారే. ఈరోజు మనకి ఇక్కడ స్కూలు, హై స్కూల్ పూర్తయిందంటేనేమి, రోడ్లు వచ్చినాయంటే, ఈరోజు ఊర్లో టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుందంటేనేమి, కొత్తగా సబ్స్టేషన్ వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా, కరెంటు కష్టాలు లేకుండా ఉండే విధంగా సబ్స్టేషన్ వస్తూ ఉందంటేనేమి, అదేవిధంగా ఊర్లో గ్రావెల్ రోడ్లు కానీ, ఈరోజు సచివాలయ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక ధనుంజయన వల్లే ఈరోజు మనకి ఇవన్నీ కూడా సాధ్యమైన అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. వచ్చేటప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు, మా ఊరు నుంచి కూడా ఒక ధనుంజయ రెడ్డి అన్న లాంటి వ్యక్తి ఉంటే మా ఊరు కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. వాస్తవమే. సంక్షేమ పథకాలు ఈరోజు మనకు ఊరువాడ రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఈరోజు తల్లి వరకు వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి యొక్క కృషి అని చెప్పేసి సరదాగా మీకు అందరూ తెలుస్తున్నా. దాంట్లో అత్యంత ఇష్టమైన ఇదంటే తనకు పిల్లలు అంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వీళ్ళందరూ కూడా వీళ్ళు బాగుంటే, వీళ్ళు పరిపూర్ణంగా ఉంటే, వీళ్ళు చదువుతూ ఉంటే, విద్యతో ఉంటే, దాంతోపాటు విద్యతో పాటు వైద్యం కూడా బాగుంటాయనే ఉద్దేశంతో నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఈరోజు మన బడి నాడు నేడుతో స్కూల్స్ మొత్తం మన తల్లివారిపల్లి ఏ విధంగా డెవలప్ అయిందో, ఏ విధంగా స్కూల్స్ పంపిస్తున్నామో అంత డీప్గా రాష్ట్రం అంతా కూడా ఈరోజు స్కూల్స్ ఈ విధంగా మన బడి నాడు నేడుతో స్కూల్ రూపురేఖగా మనకు పరిస్థితున్నాయి. కారణం మనకు పావర్టీ పోవాలన్నా, అంటే పేదరికం పోవాలన్నా చదువు ఒకటే ఏకైక ఆయుధం నడిచినాడు మన ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు చదువుతో పాటు వైద్యం కూడా అవసరము. ఎందుకంటే చాలా మంది పల్లెటూరులో రకరకాల డిసీజులు వస్తుంటాయి, చాలా వరకు దానిపైన అవగాహన ఉండదు. విద్య, వైద్యం ఈ రెండింటిపైన వేల కోట్లు ఈరోజు హెచ్చించి ఈరోజు రాష్ట్రం దేశంలోనే ఒక పై చూసి కనబడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి ముందు చూసి అని చెప్పేసి సందర్భంలో మీకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం.